హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రీసెంట్ టైమ్స్లో ఏడు చూసినా ఒకటే మాట, పెద్ది. సోషల్ మీడియాలో అయితే ఆ పెద్ద అనేది ఇట్లా తగలబెట్టేసింది. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇట్లా దేనికోసం షేక్ చేస్తుందంటే సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్కి పోయినాయి అంటే పెద్ద మీద ఈ జనవరి నుంచి 2026 జనవరి నుంచి ఇప్పటిదాకా ఏవైతే సినిమాలు రిలీజ్ అయినాయో దానిలో ఒక్కటి కూడా సాలిడ్ హిట్ ఇచ్చి ప్రొడ్యూసర్లకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ బయ్యర్లకు కానీ ఎవరికైనా సరే బెనిఫిట్ తెచ్చే సినిమా ఒకటని ఉందంటే ఒక్కటి కూడా లేదు. అన్ని సినిమాలు వచ్చినట్టే పోయినాయి. ప్రభాస్ అన్న సినిమా కావచ్చు, పవర్ స్టార్ సినిమా కావచ్చు, పెద్ద స్టార్ల సినిమాలన్నా చిన్న స్టార్ల సినిమాలన్నా ఎవరివన్నా సరే కూడా సినిమాలు ఇట్లా పోయినాయి అంతే. ఏది కూడా చెప్పుకోదగ్గ హిట్ ఇచ్చి ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ వచ్చిందన్న సినిమా ఒక్కటి కూడా లేదు. బట్ నిన్న సెన్సర్ ఎవరైతే చేస్తారో పెద్ద సెన్సర్ చేసిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఈ వీడియో చేస్తున్నా. పెద్ద సెన్సర్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది ఒకే ఒక మాట, ఈ 5 నెలలు ఏదైతే ఆకలి ఉందో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఏదైతే ఈ 5 నెలల ఆకలి ఉందో ఈ పెద్ద సినిమాతోని ఆకలి మొత్తం తీరిపోతుంది. సినిమా స్టోరీ కావచ్చు, రామ్ చరణ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, లవ్ ట్రాక్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, ఇవన్నీ ఏ రేంజ్లో వర్కౌట్ అయినాయి అంటే సెన్సార్ రిపోర్ట్ చేసిన వాళ్ళే వాళ్ళకే దిమాగ్ ఖరాబ్ అయిందంటే మీరు అర్థం చేసుకోరు ఏ రేంజ్లో బుచ్చిబాబు అన్న సినిమాని డిజైన్ చేసిండు. వాళ్ళు చెప్పింది ఒకటే, ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా జాలీగా విజయనగరం బ్యాక్డ్రాప్లో చాలా హ్యాపీగా జాలీగా చికిరి పాట కావచ్చు, ఆ తర్వాత వచ్చే చరణ్ అన్న జాహ్నవి కపూర్ వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ కావచ్చు, అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం జాలీగా నడుస్తుంది. అంటే క్యారెక్టర్ రిలేషన్ ఇంట్రడ్యూస్ చేసుకుంటా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్స్ కావచ్చు, వీటితోనే హ్యాపీగా జాలీగా పాటలు ఇవి నడుస్తూ ఉంటాయి మొత్తం. సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా స్టోరీ మొత్తం డెప్త్లోకి పోయి ఒక్కొక్క సీను ప్రతి ఒక్క క్యారెక్టరు ఫస్ట్ హాఫ్లో ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మీనింగ్, ఒక వెయిట్, ఒక రెస్పెక్ట్ ఇచ్చి అసలు నాకు తెలిసి మన టాలీవుడ్ అనే కాదు పెద్ద సినిమా అనేది ఇండియన్ సినిమా హిస్టరీలో ఖచ్చితంగా ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది. అది హిట్ పరంగా అంటారా, కలెక్షన్ పరంగా అంటారా, యాక్టింగ్ పరంగా అంటారా, ఏ జోనర్లో మీరు తీసుకున్నా సరే కూడా, ఏ లైన్ ఐటమ్ తీసుకున్నా సరే కూడా పెద్ద అనేది ఒక చరిత్ర సృష్టించే సినిమా అవుతుంది. పెద్ద సినిమా కోసం ఎవరు కూడా సెకండ్ థాట్ ఆలోచించే అవసరం లేనేలేదు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ సినిమా, సూపర్ హిట్. ఇంకా ట్రైలర్లో ఇంకా 2 సాంగ్స్ రిలీజ్ ఉన్నాయి, ఐటమ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేయాలి. అది కూడా ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తారు. పబ్లిసిటీ కూడా ఎట్లా ప్లాన్ చేశారంటే అసలు ఒక పాన్ ఇండియా సినిమాని పబ్లిక్లోకి తీసుకుని పోవాలి, పబ్లిక్కి ఒక సినిమా వస్తుంది ఈ సినిమా అని చెప్పేసి తెలవాలి. ఆ విధంగా పబ్లిసిటీ చేయాలంటే రాజమౌళి గారి తర్వాత నాకు రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారి తర్వాత ఆ రేంజ్ ప్లానింగ్తో ఉన్నంటే బుచ్చిబాబు అన్ననే. డైరెక్టర్ బుచ్చిబాబు అన్న ప్లానింగ్ మామూలుగా లేదు. ముంబైలో ట్రైలర్ ఈవెంట్ చేసిండు. నెక్స్ట్ ఇప్పుడు భోపాల్లో ఒక పెద్ద క్రికెట్ గ్రౌండ్లోనే ఒక సెట్ లాగా వేసేసి అక్కడ ఒక పెద్ద ఐటమ్ సాంగ్ రిలీజ్ చేసి ఆడ ఒక పెద్ద ఈవెంట్ చేస్తారు భోపాల్లో. ఆడ అంటే ఇంకా దేశం నలుమూలల ఇది తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమా అని చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పనికే దేశం నలుమూలలో ప్రతి మారుమూల గ్రామానికి పెద్ద సినిమా వస్తుంది. మీరందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే అన్న కాడికి బుచ్చిబాబు అన్న పబ్లిసిటీ అయితే ఆ రేంజ్లో డిజైన్ చేసిండు. బుచ్చిబాబు అన్న ప్లానింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఏఆర్ రెహమాన్ గారికి ఉన్న క్రేజ్తోని ఇంకా పాటలు ఇప్పటికీ ట్రెండింగ్లో నడుస్తూనే ఉన్నాయి ఆ పాటలు కూడా. సో ఇన్ని పాజిటివ్స్ వచ్చిన తర్వాత ఇంకా దీనిలో గట్టిగా మాట్లాడుకోవాల్సింది చరణ్ అన్న కోసం గట్టిగా మాట్లాడాలంటే దేనికి మాట్లాడాలని చెప్పేసి అంటే చరణ్ అన్న ఈ క్యారెక్టర్లకి ఇన్వాల్వ్ అయిన తర్వాత క్యారెక్టర్కి ఏం కావాలంటే అది బాడీ బిల్డింగే కావచ్చు, క్రికెటర్ అనే కావచ్చు, రన్నర్గానే కావచ్చు, ఒకటనే కాదు నేషనల్ రేంజ్లో ఒక స్పోర్ట్స్ మ్యాన్గా కూడా చరణ్ అన్న ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ అవుతుంది మనందరికీ. అసలు అంతగానం అంత పొజిషన్కి పోనీకే చరణ్ ఎంత కష్టపడ్డాడు, అసలు ఆ స్టోరీ ఏముంది, ఎవరి కోసం పోతుండు, ఆ గట్టిగా అసలు అంటే ఒక చెరిక్ ఫ్యాక్టరీ ఒక విజయనగరంలో ఉన్న ఒక యంగ్ మ్యాన్ ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో విలన్లతో కొట్లాడి విలేజ్లో పెద్దలతో కొట్లాడి ఈ రేంజ్ ఒక నేషనల్ లెవెల్ ప్లేయర్గా పోతుండంటే అసలు స్టోరీ ఏ రేంజ్లో రాసిండో ఎట్లా రాసిండో అర్థమవుతుంది. అసలు మెయిన్ బుచ్చిబాబు అన్న ఆయన కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్కే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్ మనం. సెకండ్ మూవీ డైరెక్టరు
ఇంతకుముందు ఒకటి ఆ మూవీ వచ్చింది, మూవీ కూడా కరోనా తర్వాత వచ్చింది, సినిమాలో తెలుగులో ఒక పెద్ద హిట్ అయింది. బట్ పాన్ ఇండియా రేంజ్లో సెకండ్ మూవీకే ఇంత హైప్ క్రియేట్ చేసి ఏఆర్ రెహమాన్ గారు అంటే ఒక సీనియర్ కంపోజర్ని పెట్టుకొని ఎసెంట్ పాటలు కావాలనో అసెంట్ పాటలు తెప్పించుకొని రెండు పాటలు చాక్బాట్సారు షేక్ చేసుకుని ఇట్లా యూట్యూబ్ని ఇప్పటికి కూడా చికిరి చికిరి కానీ రైరారా కానీ రేపు పొద్దున్న స్పెషల్ సాంగ్ ఎట్లా డిజైన్ చేసారు తెలియదు. అది కనుక వచ్చిందంటే అది అదే రేంజ్లో పోతుంది కూడా, ఎంత రేంజ్కి పోయినా తక్కువనే. ఎందుకంటే ఆల్రెడీ 2 చాక్బాట్స్ వచ్చేసినాయి కాబట్టి దాని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ అదే రేంజ్లో ఉన్నాయి. పాటలు, స్టోరీ, క్యారెక్టరైజేషన్, సెంటిమెంట్ ఇవన్నీ ఎంత గానం కావాలనో అంత గానం డిజైన్ చేసి అసలు నెక్స్ట్ లెవెల్లో పెట్టేసిండు బుచ్చిబాబు అని. అయితే మాత్రం ఎవరు ఊహకందని రేంజ్కి అయితే ఆయన కూడా పోతాడు. నాకు తెలిసి బుచ్చిబాబు అన్న ప్లానింగు, ఆయన వర్కింగ్ స్టైల్ ఇవన్నీ కనుక చూస్తే నెక్స్ట్ ఒక ప్రశాంత్ నీల్, ఒక రాజమౌళి గారు, పెద్ద డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మన సౌత్ నుంచి, ఆ పెద్ద డైరెక్టర్లో బుచ్చిబాబు గారు కూడా ఒక డైరెక్టర్ అవుతాడన్న కాన్ఫిడెన్స్ అయితే మాత్రం క్లియర్గా అనిపిస్తుంది. సెన్సార్ రిపోర్ట్ వాళ్ళు చాలా సినిమాలకు వాళ్ళు ఏం చెప్పరాళ్ళు, జస్ట్ వాళ్ళ రిపోర్ట్ ఏదైతే ఇవ్వాలో ఆ సినిమాలో ఉన్న సీన్స్ని బట్టి వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు తప్ప ఆ సినిమా గురించి గొప్పగా మాట్లాడాలంటే చాలా రేరు. అసలు ఈ సినిమా కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆకలి తీర్చే సినిమా అని చెప్పి అన్నారంటే మీరు అర్థం చేసుకోండి సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో. చరణ్ చూసి పిచ్చి ఎక్కిపోతారేమో నాకు తెలిసి మెగా ఫ్యాన్స్ అయితే. మన తెలుగులోనే కాదు, ఈసారి నార్త్లో కూడా చరణ్ ఇట్లా షేక్ చేస్తాడు. ఆయన మేనరిజంతో కావచ్చు, ఆ ఫైట్సే కావచ్చు, డ్యాన్సే కావచ్చు, హీరోయిన్ మధ్యన లవ్ ట్రాకే కావచ్చు, ఆ డైలాగ్లే కావచ్చు, ఏ దానిలో తీసుకున్నా సరే కూడా ఈసారి చరణ్ ఇచ్చే గిఫ్ట్ ఎట్లుంటుందంటే చాలా సాలిడ్ గిఫ్ట్ ఉంటుంది. చాలా ఏళ్ళు పెద్దగా అయినట్టు, చాలా ఏళ్ళు ఇండియన్ సినిమా హిస్టరీలో యాదుంటాడు ఖచ్చితంగా. పెద్ద అనేటోడు ఇండియన్ సినిమా హిస్టరీలో చాలా ఏళ్ళు యాదుంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలంతే. సెకండ్ ఆప్షన్ లేదు ఈ సినిమాకి. యావరేజు, ఎబో యావరేజు ఈ సౌండ్లే వినబడి సినిమా రిలీజ్ అయినాక ఒకటే కొడితే గ్రౌండ్ అవతలనే బాల్ పడేది. చాలా అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే ఒక సినిమా తీసిన తర్వాత ఒకసారి అంటే అన్ని సినిమాలకు అందరూ కాన్ఫిడెంట్గా ఉంటారు, హిట్ అవుతుందని, హిట్ కావాలని కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్క సీన్ని దగ్గరుండి 1-10 సార్లు ఆలోచించి డైరెక్టర్ ఏదైతే అనుకుండో హీరోని మైండ్లో అదే డెలివరీ చేయాలంటే బుచ్చిబాబు అన్నలాగా ఫస్ట్ హీరో కన్నా ముందు ఈయన హీరోయిన్. అసలు మీరు అబ్జర్వ్ చేయరు, చరణ్ హెయిర్ స్టైల్ కావచ్చు, గడ్డం కావచ్చు, ఆ కుస్తీ ఫైల్మెంట్ గెటప్లో అది కావచ్చు, ఈ క్రికెటర్గా ఉన్నప్పుడు ముక్కుకి ఇది కావచ్చు, ప్రతి ఒక్క ఫ్రేమ్లో డిఫరెంట్గా ఉన్నాడు. ఆ కాస్ట్యూమ్స్ కావచ్చు, ఆ డ్యాన్స్ అయితే ఇంకా నేను ఎంత మాట్లాడినా తక్కువనే. డ్యాన్స్ గురించి, చరణ్ డ్యాన్స్ గురించి ఎంత చెప్తాం, ఏం చెప్తాం, మనం చెప్పే అర్హత ఉందా? ఆ రేంజ్ డ్యాన్స్. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్. అంటే సినిమా ఒక ఫైట్స్కనో లేకపోతే లాస్ట్ 20 మినిట్స్ అయితే కన్నీళ్ళు నెక్స్ట్ ఏడ్చుకుంటూ బయటకు వస్తారు, అంత మనసుకు తీసుకునే సినిమా అంటది. లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్ ఏదైతే ఉందో ప్రతి సినిమాకు చూసిన ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ బయటకు వస్తారన్న రిపోర్ట్ అయితే నడుస్తుంది. చూద్దాం. ఇంకా నేనైతే వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తుందో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే కాడికి. 4 తారీఖు 4న ఫస్ట్ షో వెళ్ళిపోయి అవసరమైతే బెనిఫిట్ షో కూడా పోనీకి ట్రై చేస్తా. మీరు ఎంతమంది వెయిట్ చేస్తారో కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. జై హింద్.